వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ రామకుప్పం మండలం బల్లా గ్రామంలో దారుణం మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సెల్వరాజ్ పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నారా భువనేశ్వరి తెలుగుదేశం కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది 448 టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పాలన చూడలేదన్న బొత్స విజయనగరంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బొత్స పట్టణంలో గాంధీ విగ్రహం లేని లోటు ఇన్నాళ్లకు తీరిందన్న బొత్స ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే సికింద్రాబాద్ తుకారాం గేట్ షిరిడి సాయిబాబా హై స్కూల్లో మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం మారేడుపల్లి లయన్స్ క్లబ్ చైర్మన్ శ్రీధర్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ లో విద్యార్థులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అండి. లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడుపల్లి సికింద్రాబాద్ మన ప్రెసిడెంట్ లయన్ మువా శ్రీధర్ గారు, సెక్రటరీ లయన్ ఒక్కలగడ్డ శ్రీనివాస్ గారు అండ్ కోశాధికారి ట్రెజరర్ హరీష్ రెడ్డి గారు వీళ్ళు అండర్లో మన స్కూల్లో షిరిడి సాయిబాబా హై స్కూల్లో అడ్డగుట్టలో ఉన్న షిరిడి సాయిబాబా హై స్కూల్లో నేను స్కూల్ ప్రిన్సిపల్ షిరిడి సాయిబాబా హై స్కూల్ ప్రిన్సిపల్ శ్రీధర్ నా పేరు. నేను కూడా లయన్స్ క్లబ్ మెంబర్. సో మన స్కూల్లో మనము మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇవాళ 16th ఫిబ్రవరి రోజు. సో ఇవాళ మెగా హెల్త్ క్యాంప్ ఏంటంటే పిల్లలకు మెయిన్ హెల్త్ కాన్షియస్ ఉండాలి, హెల్త్ చెకప్ మంచిగా చేస్తే బాగుంటుంది. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి పిల్లలకు అందరికీ కూడా ఈ ఈఎన్టీ కావచ్చు, ఐ కావచ్చు అండ్ బ్లడ్ టెస్ట్ కావచ్చు, షుగర్ కావచ్చు అండ్ ఈసీజీ కావచ్చు, ఇంకా జనరల్ ఫిజిషియన్స్ కూడా రావడం జరిగింది. విల్నెస్ హాస్పిటల్ నుంచి వెళ్ళి అండ్ స్టార్ హెల్త్ కేర్ నుంచి వెళ్ళి వాళ్ళ స్టాఫ్ రావడం జరిగింది అండ్ హీలింగ్ టచ్ హాస్పిటల్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళ స్టాఫ్ రావడం జరిగింది. ఇక్కడ సుమారు ఒక 15 మంది డాక్టర్స్, ఒక 20 మంది నర్సులు, మొత్తం ఒక 1500 మంది పిల్లలకి ప్లస్ లోకల్గా ఉండే జనాలు కూడా కాలనీ వాసులకు కానీ అందరికీ కూడా ఫ్రీగా ఉచితంగా వాళ్ళకు హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది. అండ్ జనరల్గా అందరూ కూడా ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మారేడుపల్లి నుంచి మా మారేడుపల్లి తరపున అండ్ షిరిడి సాయిబాబా స్కూలు అండ్ స్టార్ హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్స్ అండ్ వెల్నెస్ హాస్పిటల్ అందరం కలిసి యూనియన్గా గ్యాదర్ అయ్యి మెడికల్ హెల్త్ చెకప్ చేయించడం జరుగుతుంది. మొత్తం మా స్కూల్లో స్ట్రెంత్ వచ్చేసి ఒక 1200 మెంబర్స్ అండ్ పేరెంట్స్ వీళ్ళందరికీ కూడా ఆర్థోపెడిక్, డెంటల్, గైనిక్, కార్డియాలజిస్టు, తర్వాత ఐ చెకప్, ఈసీజీ ఫ్రీ, బ్లడ్ షుగర్ ఇట్లా ఇవన్నీ కూడా మా క్లబ్ తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా సోషల్ సర్వీస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. సికింద్రాబాద్ నామాలగుండు బిఎన్ఆర్ గార్డెన్ లో శ్రీ గాయత్రి హై స్కూల్ ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ పాణి హోమహేశ్వరి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి గాయత్రి స్కూల్ సంస్థల కోఆర్డినేటర్ శ్రీలక్ష్మి, సెక్రటరీ పాణి గాయత్రి, పివి రావు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
academic competitions. In ours is a small school which is located in Varasiguda. None of the most of the people also don't know in the surrounding areas in Namalgundu, Varasiguda, Chilkalguda, Padmarao Nagar, Jamosmania, surrounding areas in Secunderabad also. None of the people know that our school is located in Varasiguda, very near to Parshigutta. Everybody are thinking that is very small school. Actually, I am struggling a lot to bring up this school. And we also conduct the activities in the school, cultural programs, and even the experiments. Our staff is also very strong. And in these surrounding areas that nobody know that I as a principal running that school, I'm actually MSc B.Ed. I want to make the students strong in the basics. Once the student is perfect in the basic, no need to pressure the student to study further. అంటే ఒక పిల్లర్ లాంటిదండి, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం బల్లా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్వరాజ్ అనే అతను మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి గురైన బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలికను ఎమ్మెల్సీ భరత్ ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఎమ్మెల్సీ భరత్, డాక్టర్ సుధీర్, ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. చరిత్రలోనే అతి హీనమైనటువంటి ఒక చర్య జరగడం. బల్లలో మా పార్టీకి చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తూ ఉన్నటువంటి మున్సామన్న వారి కుటుంబానికి తీరని నష్టం జరగడం, వారి అమ్మాయికి ఒక బెదవ పనికిరాని ముండా కొడుకు సెల్వరాజ్ అనేటటువంటి ఒక లోఫర్ వైరప్ప కొడుకు అంట వాడు మరి ఇలాంటి ఒక చర్య చేయడం చాలా చాలా బాధాకరం మా అందరికీ కూడా. నిజంగా హాస్పిటల్లో చిన్న పాపను చూస్తూ ఉంటే మనసు చాలా తరుక్కుపోతా ఉంది. ఇలాంటి దరిద్రమైన పని చేసినటువంటి ఆ విధవకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఘోరాతి ఘోరమైన కఠినమైన శిక్ష విధించాలని చెప్పి ఆల్రెడీ ఎస్పీ గారికి, ఈరోజు మా మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు వచ్చారు, ఆయనకి కూడా మేము విన్నవించడం జరిగింది. ఆల్రెడీ అతని మీద ఫోక్సా కేసు ఒకటి పెట్టడం కూడా జరిగింది. డిఎస్పీ గారి దృష్టికి కూడా ఈ ఇష్యూ తీసుకొని వెళ్ళాము. ఇమ్మీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఇంకా ఇట్లాంటి రోగ్స్ తగ్స్ ఎవరెవరైతే బల్లలో ఉన్నారో ఇట్లాంటి ఇడియట్స్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి వాషౌట్ చేసి నిజంగా అక్కడ ఉండేటటువంటి పిల్లలందరికీ రక్షణ కలిగించాలని కూడా మేము ఎస్పీ గారిని డిఎస్పీ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎవడైనా సరే, ఎంతటోడైనా సరే ఇలాంటి చర్యలు చేసినప్పుడు మాత్రం చంపేసిన ఇట్లాంటి ముండా కొడుకుల్ని తప్పు లేదు అనేటటువంటి బాధ, కోపం మాత్రం మా అందరిలో ఉంది. ఖచ్చితంగా ఈ విషయంలో మున్సామన్నకి వారి ఫ్యామిలీకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం 2 రోజుల పర్యటనలో భాగంగా వచ్చిన నారా భువనేశ్వరి ఎన్టీఆర్ విగ్రహానికి భువనేశ్వరి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ప్రస్తుత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కూల్చివేసింది. పేద ప్రజల కోసం దాతలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ప్రారంభించామని ఆమె అన్నారు.
ప్రస్తుత జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు కూల్చివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అండగా ఉంటారన్నారు. చంద్రబాబు కోసం ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయని కార్యకర్తలు మీరని, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేదని తెలియజేశారు. కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఎప్పటి నుంచున్న మీరు ఆయన మీద నమ్మకంతో ఆయన ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీరందరూ ఎంత కష్టపడ్డారో. ఆ 53 రోజులు ఆయన అరెస్ట్ అయిన 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు మీరందరూ చాలా కష్టపడి మీ నాయకుడి మీద నమ్మకం ఉంది కనుక మీరు నిరాహార దీక్ష కానీ మౌన దీక్ష కానీ తర్వాత ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు ఎదుర్కొంటూ మీరు అధైర్యపడకుండా ముందుకెళ్లారు. తర్వాత మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఆయన ₹2 కిలో బియ్యం ప్రజలకి అందజేశారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్కి విజయనగరం పట్టణం స్థానిక సోనియా నగర్ లో 33 కోట్లతో నిర్మించిన 448 టిడ్కో ఇళ్లను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇంటి తాళాలను పత్రాలను అందజేసి పట్టు వస్త్రాలను బహుకరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి కుటుంబం తమ ప్రభుత్వానికి అండగా నిలవాలని బొత్స కోరారు. ఈ 4 ఏళ్ల 10 నెలల కాలంలో అర్హులందరికీ సుమారు 2,90,000 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కొనియాడారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పరిపాలనను తాను ఎన్నడూ చూడలేదని ప్రశంసించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల మాట్లాడుతూ ప్రజలు నివాస యోగ్యానికి అవసరమైన అన్ని వసతులను కల్పించిన తర్వాతే లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్న కుమార్, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి పాల్గొన్నారు.
मम देवा विहवेशन्तु सर्वजिन्द्रानन्दो मरुधो विष्णुरग्निः ममान्तरिक्षमरुगोपमस्तु मह्यं वातः पवदां कामे अस्मिन् मयि देवात्रगणवाजगन्धां मय्यासैरस्तु मयि देवहूते दैं याहोदारावनिशं तपूर्वेरिष्टास्यामधनुवासु वीरा ఇవ్వండి లేనివన్నీ ఆఫీసులో పెట్టి మళ్ళా ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో కార్పొరేటర్ గారు వాళ్ళని దగ్గర పెట్టి మున్సిపల్ ఆఫీస్ లో తాళాలు ఇవ్వండి మధ్యవర్తులు ఈనాటి ఈ పండగ వాతావరణం జరిగే కార్యక్రమానికి వారు స్వీకరిస్తున్నారు. మనం మన ఆనందాన్ని తెలియజేస్తూ తదుపరి డిప్యూటీ స్పీకర్ సుమారు 448 మంది, అందులో 430 ఎస్ఎఫ్టీ ఉన్న వాళ్ళు వచ్చి 256 మంది, అలాగే 300 ఉన్న వాళ్ళు వచ్చి 192 మంది, కలుపుకొని మెలిసి 448 మందికి ఇవాళ ఇక్కడ ఇల్లు మీకు వచ్చి ఈరోజు ఈ మీటింగ్ అయినట్టునే నేను మాట్లాడిన తర్వాత మీకు అందరికీ ఇంటి తాళాలని కీల్ని మీకు ఇస్తాను. అన్ని సౌకర్యాలతోనూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం ఈ ప్రాంతంలో 1120 ఇళ్ళని నిర్మిస్తున్నాం. అందులో 448 ఇవాళ ఇస్తే మిగతావన్నీ కూడా త్వరలోనే మిగతా వాటికి కూడా కరెంట్ తీసుకొచ్చి వాటిని కూడా వాళ్ళందరికీ అద్దాలకి అందించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరైతే 300 ఎస్ఎఫ్టీ తీసుకుంటున్న ఇల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ₹1 జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇల్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ పరిపాలన జరుగుతుందని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈ రోజు ఇల్లు ఇస్తున్న మీరు ఇంకా మౌలిక సదుపాయాలు పడుతుంది, అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కలుగజేస్తాం. రోడ్లు కానీ కాలువలు కానీ ఇప్పటికే కరెంట్లు ఇచ్చారు. ఎవరికి రూపాయలు అంచవకుండా నేరుగా మీకు తాళాలు మీరు తీసుకెళ్ళండి. అలానే ఈరోజు మీకు ఇక్కడ దించేసామని కాదు, తాగడానికి మంచినీళ్ళ దగ్గర నుంచి అన్ని ఏర్పాట్లు చేశాము. పట్టణంలో మీరు ఏ విధంగా విజయనగరం ఎంజీ రోడ్లో 60 లక్షలతో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం పట్టణానికి తలమానికమని పేర్కొన్నారు. పట్టణంలో గాంధీ విగ్రహం లేని లోటు ఇన్నాళ్లకు తీరిందని అన్నారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చ లయా యాదవ్ పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఈ జంక్షన్లో మనం ఈ స్టేట్ బ్యాంక్ జంక్షన్ ఉంటుంది ఈ జంక్షన్లో మనం ఇప్పుడే చెప్పారు నేను చెప్పారని చెప్పాను. ఈ దేశంలో సమాజ స్థాపన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించినప్పుడు ఏ విధంగా ఆయన అందరూ మనసులో ఉండి ఎక్కడ చూసినా సరే ఆయన విగ్రహం కనిపిస్తుంది. అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే ఆకలిని అన్నమోరు ఆపుతుంది అనుకున్న సందర్భంలో పట్టిన చాలనుకున్న నేపథ్యంలో ₹2 రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే మనకు కనిపిస్తుంది. అలాగే సంక్షేమానికి మారిపోయిన ఒక ఆరోగ్యశ్రీ చూసినా, ఫీజు రింబర్స్మెంట్ చూసినా, లేదు ఉచిత విద్య చూసినా అన్ని వర్గాలు కూడా సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వచ్చిన నాడుల్లో ఆయన విగ్రహం కనిపిస్తుంది. కానీ ఈ దేశానికి సంస్కృతి తీసుకొచ్చిన జాతిపిత మనందరికీ దేశాలు పెంచుకునే పరిస్థితుల్లో మనందరికీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రామకుప్పం మండలం బల్లా గ్రామంలో దారుణం, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ సెల్వరాజ్. పేద ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ప్రారంభించిన నారా భువనేశ్వరి, తెలుగుదేశం కార్యకర్తల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి గొప్ప పాలన చూడలేదన్న బొత్స. విజయనగరంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి బొత్స. పట్టణంలో గాంధీ విగ్రహం లేని లోటు ఇన్నాళ్లకు తీరిందన్న బొత్స. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.